న్యూస్ ఇరిగేషన్ మాజీ ఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో హరిరామ్ కీలక పాత్ర పోషించారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇరిగేషన్ మాజీ ఎన్సీ హరిరామ్ ఇంటిపై అయితే ప్రస్తుతం అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. ఏకకాలంలో దాదాపు 14 చోట్ల అయితే ఇటు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో హరిరామ్ కీలక పాత్ర పోషించారు. ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా అయితే ప్రస్తుతం ఏసీబీ ఈ సోదాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇటు ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం హరిరామ్ ఇంట్లో అయితే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి. ఇటు ఏసీబీ అధికారులు అయితే హరిరామ్ ఇంట్లో సోదాలు చేస్తూ ఉన్నారు. సోదాలకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి రానా? ఉదయం 5 గంటలకే హరిరామ్ ఇంటికి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. దాదాపు 10 మంది దాకా కూడా వారు చేరుకున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించిన అంశంలో ఆయన కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి సందర్భంలో చాలా వరకు అవకతవకలు జరిగాయి. అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రధానమైనటువంటి ఫోకస్గా కూడా ఏసీబీ అధికారులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటిపైన కూడా ఫుల్ ఫోకస్ కూడా పెట్టారు. దాదాపు 1 మంత్ నుంచి కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటనేది కూడా పూర్తి సమాచారం చేసుకున్న తర్వాత ఎక్కువ మంది కూడా బినామీలను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా ఏసీబీ అధికారులకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవాళ టీంలు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా ఇవాళ ఏసీబీ రైడ్స్ అనేది జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఏసీబీ రైడ్స్ హరిరామ్ సంబంధించినటువంటి ఏదైతే ఇల్లు ఉందో షేక్పేట ఉన్నటువంటి ఆదిత్య సంబంధించినటువంటి టవర్స్ లో ఉన్నారు. అది అక్కడికైతే లోపలికైతే ఎవరికి ఎంట్రీ లేదు, బయట మాత్రమే అందరినీ ఆపేస్తున్నారు. కాబట్టి కేవలం ఏసీబీ అధికారులు మాత్రమే లోపలికి వెళ్లారు. సో గతంలో చూస్తాం మనం షేక్పేటలో చాలా మంది ఏసీబీ రైడ్స్ లో దొరికినప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయల వరకు కూడా దొరికినటువంటి సందర్భం కూడా కనపడింది. సో ఆ కోవెల్లో కూడా ఈ రోజు హరిరామ్ ఇంట్లో కూడా భారీ మొత్తంలో దొరుకుతాయని కూడా వాళ్ళు భావిస్తున్నారు. దాంతో గజ్వేల్ ప్రాంతం ఏజెన్సీగా ఆయన పనిచేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆయన కాళేశ్వర అనుమతులు కానీ రుణాల్లో కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఇప్పటికే ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు హరిరామ్ భార్య ఎవరైతే ఉన్నారో అనిత నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా కూడా ఆమె ఉన్నారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్గా జనరల్ కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో వీరిద్దరిపైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి, ఎందుకంటే హరిరామ్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంటే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దీంట్లో కానీ వీళ్ళు భారీగా ఆస్తులు కూడబెట్టారా, లేకపోతే నగదు కానీ, లేకపోతే బ్యాంక్ లాకర్లో వీళ్ళ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే బినామీల యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనకు మాత్రం తలనొప్పిగానే ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారన్న తరఫున కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ముఖ్యంగా ఈ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల బ్యారేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గతంలో కూడా తుది నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఒక దుమారం అనేది రేపుతుంది. సో రేపుతున్న నేపథ్యంలో కాళేశ్వరం వెనుక గతంలో చూస్తాం మనం ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అనేక ఆరోపణలు కూడా చేస్తే పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగింది. ఏకంగా కాళేశ్వరం పైన ఒక శ్వేతపత్రమే రిలీజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అసెంబ్లీలో కూడా ఏకంగా ముఖ్యమంత్రి కానీ అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో కాళేశ్వరంలో జరిగినటువంటి మేడిగడ్డలో జరిగినటువంటి ఈ అవినీతి పైన కూడా వాళ్ళు ఎండగడుతూ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేయడము, ఈ కమిషన్ కూడా అనేక రకాలుగా కూడా వారిని విచారణ చేయడము, చాలా మందిని కూడా విచారణకైతే పిలిపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా రీడిజైన్ చేసి మొత్తం ఈ యొక్క ప్రాజెక్ట్ని నిర్మించాలని సిఫారసు చేసింది ఎవరు, దాంతోపాటు నిర్మాణం డిజైన్లో అన్ని లోపాలను కూడా అప్పట్లో ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు వీళ్ళు ఈ రకంగా కూడా మొత్తం అంతా కూడా అందరినీ అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళంతా కూడా తప్పుదోవ పట్టించారు. దాంతో భారీ ఎత్తున అవినీతికి తెరలేపారంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పటికే
వచ్చే కేప్రాప్లో కూడా ఎన్డీఎస్ రిపోర్టుపై కూడా చర్చించి తెలుగు తీసుకుంటామనేసి కూడా ఇప్పుడే అధికారులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కాళేశ్వరంలో అద్భుతాలు సృష్టించి ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి వారు ఇప్పుడు ఈ డిజైన్ ఈ యొక్క రిపోర్ట్ను చూసి ఏం సమాధానం చెప్తారంటే కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హరే రామ్ ఇంట్లో ఈ యొక్క ఏసీబీ రైడ్ జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు హరే రామ్ ఇంట్లో కానీ పూర్తి స్థాయిలో ఏ ఆధారాలు దొరికినా కూడా ఈ కేసులో మరో కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రానా.